హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో జిలేబీ అయితే చూపించబోతున్నాను. జిలేబీ తినాలనిపించినప్పుడు స్వీట్ షాప్కి వెళ్ళవలసిన అవసరం లేకుండా మన ఇంట్లో ఈజీగా అయితే ఎలా చేసుకోవచ్చు ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ముందుగా జిలేబీ కోసం పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టి దానిలోకి కొప్పన్నర వరకు పంచదార అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే బెల్లమైనా వేసుకోవచ్చు. కొప్పన్నర పంచదారకి కప్పు వరకు వాటర్ అయితే పోస్తున్నాను. ఈ పాకం ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టుకోవాలి. ఒక గరిటె అయితే తీసుకుని పంచదారని కలుపుతూ అయితే కరగనివ్వండి. చూడండి, పంచదార కరిగిన తర్వాత పాకం రావడానికి ఎంతో టైం అయితే పడుతుందండి. గులాబ్ జామున్ పాకం కన్నా కొంచెం ఎక్కువ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అయితే వేసాను. ఒకసారి అయితే కలిపేసాను. ఇప్పుడైతే పాకం అయితే చూస్తున్నాను. మనం పాకాన్ని పట్టుకున్నప్పుడు 2 వేళ్ల మధ్యలో జిగురుగా ఉంటే పాకం వచ్చేసినట్లేనండి జిలేబీకి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పాకం గట్టి పడకుండా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నిమ్మరసం కానీ పటిక కానీ వేసుకోండి. నేనైతే నిమ్మరసం అయితే వేస్తున్నాను కొద్దిగా. ఇప్పుడు పాకం అంతటికి ఒకసారి అయితే కలిపేసి దీనిపైన మూత అయితే పెట్టేయాలి. జిలేబీలు వేసేసరికి కనీసం గోరువెచ్చగా అయినా ఉండాలండి పాకం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుని దానిలోకి ఏ కప్పుతో అయితే పంచదార వేసాము అదే కప్పుతో 1 కప్పు వరకు మైదా పిండి అయితే వేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి, చిటికెడు. అలాగే 2 స్పూన్ల వరకు నిమ్మరసం అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే ఈ నిమ్మరసం ప్లేస్లో పొల్లటి పెరుగైనా అరకప్పు వరకు పోసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే పోసుకుని దోసల పిండి మాదిరిగా అయితే కలిపేసుకోవాలి. ముందే ఎక్కువగా వాటర్ అయితే పోయకండి, కొద్దిగా చూసుకుంటూ పోసుకుని దోసల పిండిలా అయితే కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మీరు మరీ లూజ్గా కలిపేసినట్లయితే జిలేబీలు అయితే సరిగ్గా రావండి. ఇప్పుడు ఇందులోకి బేకింగ్ పౌడర్ అయితే 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. బేకింగ్ పౌడర్ లేనట్లయితే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేవచ్చు. నేను వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి ఫుడ్ కలర్ అయితే వేసాను. వేసిన తర్వాత మొత్తం పిండి అంతా కలిసేట్టు కలిపేయాలి. కలిపేసి ఇప్పుడు ఒక గ్లాస్ అయితే తీసుకుని కోన్ షేప్లో ఉన్న కవర్ అయితే తీసుకున్నాను. మీరు సాస్ బాటిల్ ఉంటే సాస్ బాటిల్ అయినా వేసుకోవచ్చు. ఆ గ్లాసులో కవర్ అయితే పెట్టేసి ఇప్పుడు పిండిని అయితే వేస్తున్నాను. సాస్ బాటిల్తో వేసినట్లయితే చాలా ఈజీగా అయితే వేసేసుకోవచ్చండి. బాటిల్ లేనప్పుడు ఇలా కోన్ షేప్లో ఉన్న కవర్ కానీ లేకుంటే పాల కవర్ కానీ ఆయిల్ కవర్తో అయినా సరే చేసుకోవచ్చు జిలేబీని. పిండి వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ కవర్ని దగ్గరగా అయితే చుట్టేసి రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే వేసేసి ఇప్పుడు దీని చివరి అయితే కట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి జిలేబీలు వేసుకోవడానికి ఇలా ఫ్లాట్గా ఉన్న ప్యాన్ అయితే తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేసి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ మీడియంలోకి అయితే పెట్టుకుని జిలేబీలు అయితే వేసుకోవాలి. మీరు ఏ సైజెస్లో జిలేబీలు వేయాలనుకుంటున్నారో చూసుకుని అయితే ఇలా చుడుతూ అయితే జిలేబీలు వేసుకోవాలి. ఇలా ఆయిల్ సరిపడా జిలేబీలు అయితే వేసేసుకోవాలి. ఇవి నిమిషాల్లోనే ఫ్రై అయిపోతాయి. క్రిస్పీగా అయితే రావాలి జిలేబీలు. జిలేబీలు వేసేటప్పుడు మటుకు హై ఫ్లేమ్లో పెట్టి మటుకు వేయకండి, అలాగే లో ఫ్లేమ్లో కూడా వేయకూడదు. హై ఫ్లేమ్లో వేసినట్లయితే జిలేబీలు అయితే ఇడిపోతాయి వేసేటప్పుడు. అలాగే లో ఫ్లేమ్లో వేసినట్లయితే గొల్లగా పైకి రాకుండా ఫ్లాట్గా అయితే వచ్చేస్తాయి. చూసుకుని అయితే వేసుకోండి. చూడండి, ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న పంచదార పాకంలో అయితే వేసేసుకోవాలి. జిలేబీలు వేడిగా ఉన్నప్పుడే పంచదార పాకంలోకి అయితే వేసేసుకోవాలి. అప్పుడే పాకం అనేది బాగా పడుతుందండి జిలేబీలకి. 1 నిమిషం పాటు జిలేబీలని ఇలా పాకంలోకి డిప్ చేసి పాకం పట్టిన తర్వాత తీసేసి ప్లేట్లోకి అయితే వేసేసుకోవడమే. జిలేబీలు గొల్లగా క్రిస్పీగా వచ్చినట్లయితే పాకం తొందరగా అయితే పట్టేస్తుందండి. ఇప్పుడు జిలేబీలు ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మరలా నెక్స్ట్ వేసేటప్పుడు ఆయిల్ బాగా వేడి మీద అయితే ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకుని జిలేబీలను అయితే వేసుకోవాలి. చూడండి, జిలేబీలు ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా బాగా రావాలంటే వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం, అలాగే పాకం పట్టే విధానాన్ని జాగ్రత్తగా చూసుకుని అయితే వేసుకోవాలి. లేకుంటే సరిగ్గా రావండి జిలేబీలు.
పాకం ఎక్కువగా పట్టేసినట్లయితే జ్యూసీగా అయితే జిలేబీలు రావు. అలాగే పాకం వాటర్లో పట్టేసినట్లయితే జిలేబీలు వేసిన తర్వాత మెత్తగా అయితే అయిపోతాయి. కాబట్టి రెండింటిని చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే చేసుకోవాలి. ఇలా జిలేబీలన్నిటిని ఫ్రై చేసుకుని పాకంలో అయితే వేసి ఎక్కువసేపు కూడా ఉంచవలసిన అవసరం లేదు. ఇలా పిండి అంతటిని జిలేబీల కింద అయితే వేసేసుకుని తీసేయడమే. ఇలా మనకు జిలేబీలు తినాలనిపించినప్పుడు బయటికి వెళ్ళి కొనే పని లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే క్రిస్పీగా జ్యూసీగా అయితే జిలేబీలు చేసేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇలా ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూడండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు కావాలంటే మన అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్